కేవలం పిల్లలు పుట్టడానికే వాడాలి. ఆపరేషన్ చేసిన తర్వాత కామాన్ని తీర్చుకుంటే ఆవిడ కాళ్ళ కింద చెప్పుతో సమానం. ఆడవాళ్ళని కాళ్ళ కింద చెప్పుతో సమానం అని చెప్పి ఒక మత పెద్ద ఆడవాళ్ళని చెప్పు కింద పెట్టాలంట కామం గురించి. పెళ్ళైన తర్వాత మళ్ళీ కలవద్దంట ఆపరేషన్ చేసుకున్న తర్వాత. ఇదేనా ఇతను బోధించేది? ఇదేనా? అక్కడ పిల్లలు కూడా ఉన్నారండి, చిన్న పిల్లలు. వాళ్ళ ముందు కామం అనే మాట తీయొచ్చా? ఇప్పుడు మనమే ఉన్నాం, మన పిల్లలు ఉన్నారు. ఏదైనా మాట్లాడాలంటే పక్కకి వెళ్ళిపోతాము. మన పెద్దోళ్ళు ఉంటారు, పక్కకి వెళ్ళిపోతాం. మనం పెద్దోళ్ళ ముందు అస్సలు మాట్లాడము, చిన్నోళ్ళ ముందు అస్సలు మాట్లాడము. అంతెందుకండి, ఫ్రెండ్స్ ఒకసారి మాట్లాడుకోము, ఫ్రెండ్స్ కూడా మాట్లాడుకోము. అందులో అసలు అంటే టూ క్లోజ్ ఎవరు. అలాంటిది చిన్న పిల్లలు ఎవరో ఇంటికి వెళ్ళావు ఓకే, మీరు మాట్లాడుకుంటే పర్లేదు, కానీ నువ్వు ప్రపంచమంతా చూసేలా చేస్తున్నావు కదా సొసైటీలో. ఇది ఎలాంటి సందేశం ఇది?